నమస్తే అండి, వెల్కమ్ టు విజయక్క వంటలు. ఈరోజు నేను గుత్తి కాకరకాయ వండుతున్నానండి. ఇగోనండి, ఇలా కోసుకోవాలి, అన్నీ ఇలాగే కోసుకోవాలండి. దీంట్లో మనము మసాలా ఇగోనండి, ఉల్లిగడ్డలు కాల్చిన అన్నమాట, 4 ఉల్లిగడ్డలు అండి చిన్నవి, 2 టమాటాలు అండి, ఇగో ఒక 6 పచ్చిమిరకాయలండి, అల్లము, ఎల్లిపాయలు కొంచెం పొయ్యి మీద పెట్టి మనము కాల్చుకోవాలి. ఇవి మొత్తం తోలు తీసి మరి మిక్సీ పట్టి వండేటప్పుడు చూపిస్తానండి. ఒక 3 ఎండుమిరకాయలండి, 1 స్పూను ధనియాలండి, కొంచెం 1/2 స్పూను జీలకర్ర, 1 స్పూన్ ఉప్పు అండి, 1/2 స్పూను పసుపు. ఇగోనండి, నూనె కాగింది. అంటే ఇది ఇంతకుముందు నేను ఉల్లిగడ్డలు అవి వేయించినానండి, అందుకే అలాగుంది. ఇవి వేస్తున్నానండి. ఇవి కాకరకాయ కొద్దిగా వేగినాక అప్పుడు మసాలా మనం నూరుకున్నది విడుస్తానండి. ఇగోనండి, నూరిన దాంట్లో నింపిదాన్ని కానివ్వండి, కొంచెం టమాటా వల్ల కొంచెం పలుచగా అయింది, అందుకనే అవి వేగినాక దాంట్లో ఇడుస్తానండి మసాలా. వేగినివ్వండి. ఇగో ఇప్పుడు మసాలా వేస్తున్నా. మనం కొంచెం గట్టిగా ఉంటే దాంట్లో నింపుకోవచ్చండి, కాకరకాయలోని నింపుకొని వేయించుకోవచ్చు. ఇంకా నీళ్ళు వేయొద్దండి, నీళ్ళు వేయకుండానే ఇది వేయించుకోవాలి. గుత్తి కాకరకాయ. కొంచెం కరివేపాకు అండి, ఇది కొంచెం గట్టిగా అయినాక దించేసుకోవాలండి. ఇగోనండి, అయింది గుత్తి కాకరకాయ అండి. ఇట్లా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉంటుందో చూడండి. చాలా సూపర్గా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చేదు కూడా ఏమంత ఉండదండి. చూసారు కదా, ఒకసారి ట్రై చేసి విజయక్క వంటకు కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.